చెప్పండి. ఎస్ వస్తాను, వాళ్ళ వాయిస్ కూడా తీసుకున్నాక మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఒక్క నిమిషం రామారావు గారు, ఒక్క నిమిషం సుజాత గారు వాయిస్ కూడా తీసుకున్నాక ముగ్గురికి ఆన్సర్ తిరిగారు. మీరు సుజాత గారు, ఆల్రెడీ కూటమిలో అంతర్గత సమస్యలు, కొన్ని లోకలోకులు, సో ఇన్ని రకాల వార్తలు కొంతమంది హల్చల్ చేస్తున్న నేపథ్యంలో మేము కలిసి వచ్చాం, కలిసి గెలిచాం, కలిసి పనిచేస్తున్నాం, కలిసే ముందుకు వెళతాం, ఈ సందేశం కూడా ప్రజలకి సభ ద్వారా ఇవ్వబోతున్నారా? సార్, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ప్రైమ్ లైన్ వీక్షకులకు అందరికీ నమస్కారం అండి. కూటమి ఏర్పడుతుంది అని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక 2 సంవత్సరాల క్రితం ఇప్పటం సభలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని ఏ రోజైతే ఆయన సభాముఖంగా వెల్లడించారో ఆ రోజు నుంచి ఎలక్షన్స్ అయ్యే ముందు రోజు వరకు కూడా కూటమిని విచ్ఛిన్నం చేయడానికి వైసీపీ చేయని ప్రయత్నం లేదు సార్. అది అయిపోయింది. ఎలక్షన్స్ అయిన తర్వాత, గెలిచిన తర్వాత కూడా కూటమిలో ఎన్నో పుల్లలు పెట్టాలని ప్రతి రోజు వాళ్ళ సోషల్ మీడియా ద్వారా కానీ, వాళ్ళ నాయకుల ద్వారా కానీ చెయ్యని ప్రయత్నం లేదు. అదే భగీరథ ప్రయత్నం అంటారు చూసారా, ఆ విధంగా పట్టు వదలకుండా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఒక భయం పట్టుకుంది, మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే ఉంటుంది, ఇదే కాంబినేషన్ కొనసాగుతుంది అని పదే పదే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పడం వీళ్లలో భయం పట్టుకుంది. ఎందుకంటే ఆల్రెడీ అధికారం పోయి 2 ఏళ్లలోనే వాళ్ళు చేసిన అవినీతి బాగోతాలు కానీ, చిట్టాలు కానీ, లిక్కర్ కుంభకోణం అని కానీ, ఇసుక కుంభకోణం కానీ, మైనింగ్ మాఫియా కానీ రోజుకొకటి వస్తున్నాయి సార్. ప్రతి నియోజకవర్గంలో ప్రతి వైసీపీ నాయకుడు ఇన్వాల్వ్ అయినట్టు బయటకు రోజుకొక ఆధారాలు వస్తున్నాయి. ఈడీ, సిబిఐ ఈ దర్యాప్తులు కొనసాగుతున్నాయి. కాబట్టి ఏదైతే లిక్కర్ కుంభకోణంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపు వరకు వచ్చేసిన పరిస్థితుల్లో ఉన్న ఎంపీలు గాని, వాళ్ళకున్న నాయకులు గాని ఇప్పటికే జారిపోతున్నారు. కొంతమంది కాంగ్రెస్ లో టచ్ లో ఉంటున్నారంటున్నారు, కొంతమంది బీజేపీ టచ్ లో ఉంటున్నారంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి భయం పట్టుకుంది. ఇదే కూటమి కొనసాగితే భవిష్యత్తులో వైసీపీ పార్టీ అనేది రాజకీయాల నుంచి పూర్తిగా దూరం అయిపోతుంది. ప్రజల్లో నమ్మకాన్ని ఆల్రెడీ కోల్పోయింది. ఇక ఉన్న సంఖ్యాబలం నాయకులు కూడా వెళ్లిపోతే ఇంకా మాకు మనుగడ ఉండదనే భయం మొదలైంది సార్. అందుకోసమే కూటమి ఎంత స్ట్రాంగ్ గా ముగ్గురు నాయకులు కూడా ఒక మాట మీద ఉండి, ఒక పాలసీలు కలిసికట్టుగా తీసుకుని వాటికి కట్టుబడి ఉండి ఈ రోజు అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక ఏదో ఒక రకంగా అంటే దుష్ప్రచారాలు. ఇప్పుడు కూటమి గెలిచిన తర్వాత మేము అభివృద్ధి చేయడం, పెట్టుబడులు తీసుకురావడం, సంక్షేమ పథకాలు అమలు చేయడం ఒక ఎత్తు అయితే, ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం రోజు మాకు తలనొప్పిగా మారింది సార్. అంటే రోజుకొక గుడ్డ కాల్చి ముఖాన్ని వేయడం, మేము దాన్ని తుడుచుకోవడం సరిపోతుంది, కానీ మేము చేసిన అభివృద్ధి కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లోకి అంత ఇదిగా ఈ రోజు సోషల్ మీడియాలో కానీ వాళ్ళ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. పెట్టుబడులు మేము ఆహ్వానిస్తుంటే, దావోస్ వెళ్లి ఇంకా విదేశీ పర్యటన చేసి పెట్టుబడులు ఆహ్వానిస్తుంటే, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయి, లా అండ్ ఆర్డర్ సమస్యలు లేవు, మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి, మేము మీకు రాయితీలు ఇస్తామని పరిశ్రమలు ఆహ్వానిస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారండి, వాళ్ళకి లెటర్లు రాస్తున్నారు, ఈమెయిల్స్ పెడుతున్నారు, రాష్ట్రంలో మీ ఉద్యోగులకు భద్రత ఉండదు, ఇక్కడికి రాకండి, ఇటువంటి ప్రచారాలు చేశారు. ఇదంతా దేశ ద్రోహం లాంటిది కాదా సార్? ఇది రాష్ట్రానికి ద్రోహం చేసినట్టు కాదా? అది అయిపోయింది. యూరియా విషయంలో వీళ్ళు తప్పుడు ప్రచారాలు, అలాగే పెన్షన్ విషయంలో, దివ్యాంగుల పెన్షన్ విషయంలో చెయ్యలేదని ఒక అతను మీడియా ముందుకు వచ్చి నాటకాలు ఆడాడు. దాని తర్వాత అది నాటకం అని తెలిసిపోయింది. అంటే రోజుకొక విష ప్రచారం చేసి 17 మెడికల్ కాలేజీలు కట్టేశానని చెప్పి డబ్బా కొట్టుకుని తీరా చూస్తే అన్ని బయట పెట్టారు. అక్కడ ఐరన్ రాడ్లను కనీసం పిల్లర్లు కూడా వేయలేదయ్యా అని చెప్పి బయట పెడితే వాటి గురించి మాట్లాడరు. అంటే ప్రతిదీ మీరు దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారు? మీ ప్రభుత్వం ఉండగా కోవిడ్ వచ్చినప్పుడు మేము చాలా క్లియర్ గా చెప్పాం, ప్రభుత్వం ఇటువంటి పరిస్థితుల్లో మా అందరి సహకారం అందిస్తాము, మీరు సరిగ్గా పరిపాలన చేయండి, మేము ఏదైనా విమర్శలు ఉంటే కూడా ఈ టైంలో చేయము అంటే అంత సహకారం ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన్ని మీరు ఇటువంటి దుష్ప్రచారాలు చేయాలా? ప్రభుత్వం మంచి పని చేస్తున్నప్పుడు కనీసం దాన్ని అప్రిషియేట్ చేయడానికి కూడా మనసు రాదా? అది కాక సార్ వీళ్ళు సంక్షేమం విషయంలో సూపర్ 6 ఎలా అమలు చేస్తారని ఛాలెంజ్ చేశారు సార్. ఎందుకంటే ప్రభుత్వ ఖజానా మొత్తం ఊడ్చేసి చిప్ప చేతికిచ్చి వాళ్ళ అధికారం నుంచి వెళ్ళిపోయారు. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి అనుభవం కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళకి కేంద్రంలో ఉన్న పరిచయాల ద్వారా పెట్టుబడులు కానీ, అక్కడి నుంచి నిధులు కానీ, అంటే మిగిలిన రాష్ట్రాలకు వచ్చే దాంతో పాటు మనకు ఉన్న పరిస్థితుల్ని వివరించి ఎక్స్ట్రా నిధులు తెచ్చుకోవడం, అలాగే జల్ జీవన్ మిషన్ ఎక్స్టెండ్ చేయించడం, ఇటువంటి చేయించడం ద్వారా ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టి సూపర్ 6 పథకాలు అమలు చేస్తారా లేదా అని
చాలా ఎద్దేవా చేశారు సార్. Right అండి. Yes, ఇప్పుడు continue దీపం 2 చేద్దాం. Yes. పథకం అమలు అవుతుంది. ఒక్క నిమిషం సార్, కంక్లూడ్ చేస్తాను. దీపం 2 పథకం అమలు చేస్తున్నారు. వచ్చిన వెంటనే 1000 రూపాయలు పెన్షన్ పెంచి 4000 పెన్షన్ పెంచారు. ఇది దేశం మొత్తంలో ఎక్కడా లేదు సార్. ఏపీలోనే అత్యధిక పెన్షన్లు ఇచ్చేది. అలాగే దివ్యాంగులకు 6000, మొత్తానికి మంచానికి పరిమితమైన వాళ్ళకి 15000. మరి స్త్రీ శక్తి పథకం 2000 కోట్లతోటి ఆడబిడ్డలకి ఉచిత ఫ్రీ బస్సు. అలాగే తల్లికి వందనం 67 లక్షల మంది విద్యార్థులు అంటే మాటలో సార్, ఎంత పెద్ద పథకం అది. 15000 ప్రతి విద్యార్థికి. మరి వైసీపీ చెప్పినట్టు ఇంట్లో అందరి పిల్లలకి ఇస్తా అని చెప్పి ఒక్క పిల్లలకి ఇచ్చి మాట మార్చలేదు కదా సార్. రైతులకు 20,000 సంవత్సరానికి మొదటి విడతగా 7,000 వేశారు. చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సార్. కూటమి ప్రభుత్వం మీద మీరు రాళ్లు వేయాలని చూస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టే. అలాగే Right. సంక్షేమంతో Yes, పాటు అడుగుదాం అభివృద్ధి అడుగుదాం కూడా చేసుకెళ్తాం ఒకసారి అసలు సార్. వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటో కూడా అడుగుదాం సుజాత గారు. ఎస్ రామారావు గారు, సామాజిక పింఛన్ల పెంపు వస్తాను, మళ్ళీ వస్తాను సుజాత గారు, మళ్ళీ వస్తాను. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అభివృద్ధి సంక్షేమం రెండు కాళ్ళగా నడుస్తున్న ప్రభుత్వం సార్. అంతకు ముందు సంక్షేమం ఒక్కటే చేశామని అభివృద్ధిని పక్కన పడేశారు. అప్పుడు రోడ్లు వేయలేదు. అలాగే వీళ్ళ ప్రభుత్వానికి పంచాయతీలు నిధులు వాడేశారు. అలాగే సంక్షేమాలు నిధులు వాడేశారు. భవన కార్మికులు నిధులు వాడేశారు. ఆడబిడ్డలు సొమ్ము ఖాతాల్లోని సొమ్ము కూడా వాడేశారు సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అటేం చేయట్లేదు. ప్రభుత్వంలో ఉన్న ధనాన్ని సద్వినియోగం చేసుకుంటూ సంక్షేమము అభివృద్ధి రెండూ చేస్తుంది సార్. రైట్ అండి. ఎస్, కంటిన్యూ చేద్దాం. ఎస్ రామారావు గారు వస్తారు మీ దగ్గరికి. అసలు సామాజిక పింఛన్ల పెంపు, దీపం పథకం, అన్నదాత సుఖీభవ, ఆర్టీ బస్సులు, ఉచిత ప్రయాణం, మెగా డిఎస్సీ, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, పారిశ్రామిక పెట్టుబడులు. సో ఇన్ని పథకాలు మేము 15 నెలల్లో 1,00,000 కోట్లకు పైగా ఖర్చుతో సూపర్ 6 హామీలు అభివృద్ధి చేస్తాం. మీకు అసలు ఇందులో ఏమందలేదు? షార్ట్ బ్రేక్ తీసి మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం రామారావు గారు. ఎస్, షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.